అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కన్నడ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2 అని అంటున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ రమేష్ యాదవ్ అంట. సో వీఆర్ లుకింగ్ ఫర్ హీరో లీడ్ క్యారెక్టర్కి 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు, ఫీమేల్ లీడ్ క్యారెక్టర్కి 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు, సపోర్టింగ్ ఆర్టిస్ట్ మేల్ అండ్ ఫీమేల్ కావాలి 25 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు. సెండ్ యువర్ ఫొటోస్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి అభిలాష్ గారు అడిగారండి, సార్ ఒక టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్ పెట్టండి, అప్పుడు అందరికీ కలుసుకోవడం అవుతుంది అని మన అభిలాష్ అడగడం జరిగింది. ఎవరు కలుసుకోవడానికి అవుతుంది అభిలాష్? నువ్వు 10 మందిని కలుస్తావు, ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మీరందరూ కలిసి ఏం మాట్లాడుకుంటారు? మామూలుగా కాసేపు అనుకుందాం, మీరందరూ కలిసి ఏం మాట్లాడుకుంటారు? హలో సార్, నా పేరు సో అండ్ సో, నేను ఒక దరిద్రుడిని. ఇంకొకటి వచ్చి హలో సార్, నా పేరు సో అండ్ సో, నేను ఇంకా దరిద్రుడిని. మన ఒకటి దరిద్రం ఒకటి చెప్పుకుంటా ఉంటారు. సార్ నేను ఎంత దరిద్రుని, నేను అంత దరిద్రుని, నేను ఎంత దరిద్రుని, నేను అంత దరిద్రుని. సో వీళ్ళందరూ మీట్ అవ్వడానికి ఒక ప్లేస్ మళ్ళీ అరేంజ్ చేయాలి. ఆ ప్లేస్కి 5,000, 10,000, 20,000 నేను వదిలించుకోవాలి. వచ్చిన వాళ్ళందరికీ టీలో, కాఫీలో, ఫుడ్ నేను అరేంజ్ చేయాలి. నాకు ఎందుకయ్యా అంత దోల? పచ్చిగా అడుగుతున్నాను అభిలాష్, నిన్నే అడుగుతున్నాను, నాకు ఎందుకు అంత దోల? లేదు, నేను సరే అభిలాష్, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటారా, ఇండివిజువల్గా రండి, మీరు 10,000 పెట్టగలరా, 20,000 పెట్టగలరా, రండి అని అడుగుతున్నాను. వచ్చిన వాళ్ళు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. నువ్వు మాత్రం మీట్ అవుతాను. ఎవరిని మీట్ అవుతాను అంటున్నావు? ఇప్పుడు మీ దరిద్రాలే డిస్కస్ చేసుకోవడానికి నేను ఒక ప్లేస్ని క్రియేట్ చేసి మీకు బ్యూటిఫుల్ లంచ్ అనేది అరేంజ్ చేసి నేను ఎందుకు మీ దరిద్రాలు మాట్లాడుకోవడానికి ఇది చేయాలి అని అంటున్నాను. దాని బదులు నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే నేను యూట్యూబ్కి సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేమంటున్నాను, ఒక 4-5 కలిసి రండి, ఒక యూట్యూబ్ ఛానల్ కావాల్సిన పెట్టుబడులు పెట్టుకోండి, మీ 4 కలిపి నేను మిమ్మల్ని ఇది చేస్తానని చెప్తున్నాను. అలా ఎంతవరకు ప్రయత్నం చేసావు నువ్వు అభిలాష్? వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళతో నేను చచ్చినా కొలాబరేట్ చేయను. ఎందుకంటే నువ్వు అవకాశాలు అడుక్కుంటున్నావు కాబట్టి. వాళ్ళు ఎవడైతే పెట్టుబడి పెట్టాడో 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెట్టాడో వాడికి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, వాడి ఫ్రెండ్స్ని వాళ్ళ చుట్టాలు వాళ్ళ పక్కల్ని తెచ్చుకుంటాడు తప్పించి అభిలాష్ని పెట్టుకోవాలని అసలు అనుకోడు. వాళ్ళు పెడతానన్నా కానీ నేనే వద్దంట. ఎందుకంటే వచ్చిన కానండి అతను మీకు ఫినాన్షియల్గా ఏం హెల్ప్ అవ్వడు. మీరు టీ తాపిస్తారా, మీరు కాఫీ తాపిస్తారా, మీరు భోజనం పెడతారని ఒక ఇదిలో ఉంటాడు. మీరు కష్టపడి ఏదో ఎదుగుదాం అనుకుంటున్నారు, ముందు మీరు ఎదగండి, ఎదిగిన తర్వాత అభిలాష్ గురించి ఆలోచించవచ్చు అంట నేను. అలాగే షార్ట్ ఫిల్మ్లు చేయడానికి ఒక టీము దగ్గర 3 టీములు రెడీ అయినా. ఆ 3 టీములు ఏంటి, ఒక్కొక్కడు 30,000 పెట్టేవాడు ఒకడు ఉంటే, 50,000 పెట్టేవాడు ఒకడు ఉంటే, వాళ్ళందరినీ కొలాబరేట్ చేసిన వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళతో 200% అభిలాష్ని నేను కొలాబరేట్ చేయను. ఎందుకంటే అభిలాష్ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయగలరు అనేది నాకు తెలియదు. సో నేను అభిలాష్ పేరే కాదు, నేను ఇన్ జనరల్గా అందరికీ చెప్తున్నాను, ఎవరైతే ఆ ఇది ఉందో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, కానీ ఆ ఇది లేని వాళ్ళకి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? ఇక్కడ వాళ్ళే స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఫినాన్షియల్గా ఇవ్వడం కోసం మిమ్మల్ని ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళకి ఫ్రీగా చేసే వాళ్ళు 10 మంది 20 మంది ఉండొచ్చు కదా. ఎందుకంటే యూట్యూబ్కి వాళ్ళకే రెవెన్యూ రాదు. అలాంటప్పుడు మీకెందుకు ఇవ్వాలి? సినిమా అంటే అది వేరు. సినిమా చేసుకుంటున్నాం అంటే వాళ్ళకి ఎంతో కొంత రేపు అనేది బిజినెస్ అయితే డబ్బులు వస్తాయి కాబట్టి మీకు డబ్బులు ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ అందరికీ నేను చెప్తుంది ఒకటే, ఇప్పుడు మీరు 10th వరకు, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు చదివారు. చదివిన తర్వాత మీరు ఒక 15 సంవత్సరాల 18 సంవత్సరాల సమయాన్ని కేవలం చదవడం కోసం వెచ్చించారు. సో వెచ్చించి మీరు ఫైనల్గా ఎక్కడ మొదలవుతున్నారు? 10,000 జాబ్కు, 20,000 జాబ్కు మొదలవుతున్నారు. లేదంటే స్విగ్గీలో, జొమాటోలో, ర్యాపిడోలో, ఇంకా ఏమున్నాయి, ఓవరు, డంజో, జెప్టో ఇలాంటివి చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు. అంటే మీరు 20 సంవత్సరాలు దగ్గర ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ 20 లక్షలు ఖర్చు పెట్టి మీరు ఒక 10,000 జీతానికి మొదలవుతున్నారు. కానీ ఇక్కడ మీకు నటన గురించి ఏమీ తెలియదు, రచన గురించి ఏమీ తెలియదు, స్క్రిప్ట్ డైరెక్షన్ గురించి ఏమీ తెలియదు, కానీ మీకు శాలరీ వచ్చేసి 30,000 40,000 కావాలి.
లేదంటే ఒక రోజు 3 నుండి 4,000 మనకు రెమ్యునరేషన్ కావాలి. మనకు కనీసం ఐ లెవెల్ అంటే ఏంటో తెలియదు, ఆంగికం అంటే ఏంటో తెలియదు, డిక్షన్ అంటే ఏంటో తెలియదు, మాడ్యులేషన్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు మనకి. కానీ మనకి శాలరీస్ వచ్చేసేయాలి. నేను అదే చెప్తున్నా మీ అందరికీ. ఫస్ట్ మనం ఒక బత్యం ఒకటి దగ్గర అడుగుతున్నాం అంటే మనకు ఒక అర్హత ఉండాలి అని నేను మీకు చెప్తున్నా. ఒకడిని ఒక డబ్బులు అడుగుతున్నాము, కనీసం ఒక 10 రూపాయలు, 100 రూపాయలు ఒకడిని మనం శాలరీ అడుగుతున్నాము అంటే మనకు ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత లేకుండా శాలరీ అడిగే రైట్ మనకు లేదు అనేది. అది డైలీ వేజ్. ఆఖరికి మీకు రోడ్డు మీద అడ్డా కూలీలు నేను అనుకుంటున్నాను, తెలీదు, 700 నుండి 1000 రూపీస్ వాళ్ళు చేస్తున్నారు అంటే ఆ రోజు మొత్తానికి వాళ్ళు ఎంత కష్టపడతారు. సిమెంట్ పని చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే అడ్డా కూలీలు కావచ్చు, ఇల్లు కడగడానికి వచ్చే వాళ్ళు కావచ్చు, లేదంటే వీళ్ళందరూ రోజుకు ఒక 700 to 1000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు పడుతున్న శ్రమకి, వాళ్ళు అడుగుతున్న బత్యం, వాళ్ళు గత కొంతకాలంగా వాళ్ళు చేస్తున్న ఇదికి దే నో హౌ టు క్లీన్ ఏ హౌస్, దే నో హౌ టు ప్యాక్ ఏ లగేజ్, దే నో హౌ టు మేక్ దట్ టు ట్రావెల్. వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు అంత అడుగుతున్నారు. కానీ మనకి ఏ నటన అనుభవం లేదు, కానీ మనకు మాత్రం జీతాలు వచ్చేసాయి. ముందు ఆ మూర్ఖత్వం నుండి బయటికి రండి. సో అభిలాష్, నీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మోర్కప్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్లో అడిగే ప్రయత్నం చేయి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి చెప్పాను కదండి, ఇది సెకండ్ మూవీ అంటే వాళ్ళది. మరి ఫస్ట్ మూవీ ఏం చేశారో అనేది తెలియదు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6366 300 412. ఐ రిపీట్ 6366 300 412. సెకండ్ నెంబర్ వచ్చేసి 9291904826. ఐ రిపీట్ 9291904826. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.